మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం హ్మ్. ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ వైజ్ చూస్తే హ్మ్. ఒక 100 కేసుల్లో ఎంతమంది స్త్రీలకి ప్రాబ్లమ్స్ ఉండి ఎగ్ ఇష్యూస్ ఉండి హ్మ్. లేకపోతే గర్భసంచిలో ఇష్యూస్ ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హ్మ్. ఉండి వస్తుంది, ఎంతమంది స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేక మొటిలిటీ హ్మ్. సరిగ్గా లేక హ్మ్. లేదు ఇంకేదో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సరిగ్గా లేక సమస్యలు వస్తున్నాయండి. ఇన్ఫర్టిలిటీ ఒక 100 కపుల్స్‌ని తీసుకుంటే 40 మందికి ఎక్స్‌క్లూజివ్‌గా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది. మ్మ్. ఒక 40 మెంబర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా మగవాళ్ళకు ఉంటుంది. మ్మ్. ఒక 20 మెంబర్స్‌కి కాంబినేషన్ ఓకే. ఇద్దరికీ ఉంటాయి. అంటే ఆడవాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లమ్, మగవాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఇన్ జనరల్. రైట్. కానీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇద్దరిలో ఉండే ప్రాబ్లమ్ అనేది పర్సంటేజ్ కొంచెం పెరగచ్చు యాజ్ వి గో ఆన్ విత్ ట్రీట్మెంట్స్. సో ఇనీషియల్గా చెకప్ చేసిన వెంటనే ఆడవాళ్ళకి ఉంది లేకపోతే మగవాళ్ళకి ఉంది అని డిఫరెన్షియేట్ చేయడానికి అవుతుంది. బట్ ముందుకు వెళ్తున్న కొద్దీ మగవాళ్ళ ఫ్యాక్టర్ కూడా ఉంది అని కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత రియలైజ్ అవుతాం. రియలైజ్ అవుతాం. అంటే ఫస్ట్ బై డిఫాల్ట్ ఇద్దరిని చెక్ చేస్తారా మామూలుగా? కంపల్సరీగా ఇద్దరిని ఇద్దరిని చెక్ చెక్ చేయాల్సి ఉంటుంది. చేయాలి. ఒక బేబీ ఫామ్ కావాలంటే 50% మదర్ నుంచి 50% ఫాదర్ నుంచి రావాలి. రైట్. సో డెఫినెట్గా ఇద్దరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళే అసలు అంశం, ఆ ప్రాసెస్ గురించి మాట్లాడే లోపండి, టిపికలీ మీరు చూసిన మెయిన్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పారు ఒకటి లైఫ్ స్టైల్ మారిపోవడం, అది అంటే బాగా ర్యాట్ రేస్లో ఉండడం, స్ట్రెస్ పెరిగిపోవడం, ప్రయారిటీస్ బాగా ఉండకపోవడం వల్ల దేర్ ఇస్ అ కెమికల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అది కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి మ్యామ్? ఈ లైఫ్ స్టైల్లోనే ఇంకా చాలా ఉన్నాయి. డైట్ సరిగ్గా ఉండట్లేదు, సరైన డైట్ తీసుకోవట్లేదు. అది ఆ, తీసుకునే డైట్ పరంగా కానివ్వండి, తీసుకునే టైం అయినా కానివ్వండి. అండ్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, నిద్ర చాలా తగ్గిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, హ్యాబిట్స్ హ్యాబిట్స్ కూడా పెరిగిపోయినాయి. ఇదివరకు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఓన్లీ మెన్కి ఉండేది ఈ మన ఇండియా వరకు అవును. వస్తే. కానీ ఇప్పుడు విమెన్ కూడా దే ఆర్ యాక్టివ్లీ స్మోకింగ్ అండ్ టేకింగ్ ఆల్కహాల్. ఇది కాకుండా కొంతమంది డ్రగ్స్కి కూడా అలవాటు అవుతున్నారు. అవును. 2 హ్యాబిట్స్ చాలామంది అవి హ్యాబిట్స్ అని కూడా కన్సిడర్ చెయ్యరు, అవి హ్యాబిట్స్ అని కూడా అనుకోరు. మోస్ట్ అండర్ లుక్డ్ మొబైల్ ఎడిక్షన్, షుగర్ ఎడిక్షన్. ఈ రెండిటి వల్ల కాజ్ అయ్యే డెత్స్ మనకి డ్రగ్స్తో ఈక్వల్గా అవుతున్నాయి ఇప్పుడు. అవును. సో చాలామంది అసలు ఇది ఎడిక్షనా అనుకుంటారు. కానీ డ్రగ్స్ తోటి ఎంత లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ వస్తుందో షుగరు, మొబైల్కి ఇంకా ఎక్కువే వస్తుంది.